నేను ఎందుకు వీళ్ళని ప్రత్యేకించి ఒక్కొక్కరుగా పిలిచి చెప్తున్నానంటే అండి, వీళ్ళు ఒక కొత్త డైరెక్టర్ వచ్చినప్పుడు వీళ్ళు ఆల్రెడీ చిన్న చిన్న సినిమాలు చేసున్నారు. అయితే ఒక కొత్త డైరెక్టర్ వచ్చి ఒకటి ఏదైనా చెప్పినప్పుడు శ్రద్ధగా ఒక స్టూడెంట్ లాగా ప్రతిరోజు ఈ అమ్మాయి దగ్గర ఇప్పటికి ఒక స్క్రిప్ట్ బుక్ ఉంటుంది ఇంట్లో. ఆ బుక్ రిటన్ ఇవ్వల. తన దగ్గరే పెట్టుకుంది. ఎందుకంటే రోజు స్క్రిప్ట్ పట్టుకొనెళ్ళి మళ్ళీ పట్టుకొచ్చి ఆ బుక్ అంతా చదివేసింది. తిన సీన్‌లే కాదు పక్కన వీళ్ళు చేసి క్యారెక్టర్స్ వీళ్ళ సీన్‌లు కూడా కంప్లీట్ చదివేసి సార్ ఆ సీన్ ఇక్కడ ఉంది కదా! ఆ సీన్ తర్వాత అదొస్తది. నేను ఎప్పుడైనా మర్చిపోయినా సరే, తను గుర్తు చేసేదంటే స్క్రిప్ట్ ఎన్ని సార్లు చదివిందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అండి ఆర్టిస్టులు ఆహ్, ఆహ్, సెట్‌లోకొచ్చి చదువుకునే సిట్యుయేషన్‌లో ఇంటి దగ్గర బుక్ పట్టుకొనెళ్ళి స్క్రిప్ట్ అంతా చదివి, అర్థం చేసుకొని, ఈరోజు థియేటర్‌లో కళ్ళంట నీళ్లొస్తున్నాయంటే నువ్వే కారణం. నిజంగా ఎమోషనల్ సీన్స్ చాలా చేసావు రాయించా. థ్యాంక్ యూ వెరీ మచ్. నీకు ఖచ్చితంగా మంచి అంటే సినిమా చూసిన వాళ్ళందరికీ కూడా చాలా క్యూట్‌గా అనిపిస్తావు కాలేజ్ దాంట్లో. అలాగే మెచ్యూర్డ్ క్యారెక్టర్ చేసినందుకు నువ్వు ఎలా చేస్తావో అని నేను టెన్షన్ పడ్డాను. ఖచ్చితంగా నువ్వు చేసి మెప్పించావని ఈరోజు థియేటర్‌లో చూస్తే అర్థమవుతుంది. థ్యాంక్ యూ రాయించా.